ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 245గా చెప్పుకుంటున్నాం. ఏకాదశి స్కందము 9వ అధ్యాయము. ఇంకా నారద, అజ్ఞాన ధ్వంసకము జ్ఞాన సాధకము అయిన ఈ విభూతి ఆగ్నేయమని గౌణమని 2 విధాలు. ఇందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్ర భస్మం, విరాజన భస్మం, ఔపాసన భస్మం, సమిదగ్ని భస్మం, పచనాగ్ని భస్మం, దావానల భస్మం, ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అగ్నిహోత్ర భస్మం గాని విరజానల భస్మం గాని ధరించదగినవి. ఔపాసనాగ్ని భస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్ని భస్మం ధరించాలి. శూద్రులు శ్రోత్రియులు ఇళ్ల నుంచి పచ్చనాగ్ని భస్మం తెచ్చుకుని ధరించాలి. తక్కిన వారందరూ దావానాల భస్మాన్ని ధరించాలి. ఇంకా శిరోవ్రత దీక్షా విధానం ఏమిటంటే, పూర్ణిమా తిథి మంచిది. స్వగృహంలో గాని ఆరామంలో గాని అరణ్యంలో గాని దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్త్రాలు, శుభప్రదాలు. పూర్ణిమకు మొదటి త్రయోదశి నాడు సుస్నాతుడై అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదావందనం చేసి అనుమతి పొందాలి. అటుపైన వైశేషిక పూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపేతం వేసుకోవాలి. తెల్లని పూలు దండగుచ్చి ధరించాలి. మంచి గంధం అలంకరించుకోవాలి. దర్భాసనం మీద దర్భలు చేతబట్టి కూర్చోవాలి. తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చేయాలి. పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నానని సంకల్పించి చెప్పుకోవాలి. అప్పటికి వ్రత దీక్షుడైనట్లు లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతం వరకు గాని 12 ఏళ్ల పాటు గాని 6 ఏళ్ల పాటు గాని 3 ఏళ్ల పాటు గాని ఏనర్థం గాని ఏడాది గాని 6 నెలలు గాని 3 నెలలు గాని నెల నాళ్లే గాని 12 రోజులే గాని 6 రోజులే గాని 3 నాళ్లే గాని అధమపక్షం 1 రోజున గాని చేయవచ్చు. లాస్ట్ 1 రోజైనా గొప్ప అని చెప్పారు. ఓపికని బట్టి వీలుని బట్టి సంకల్పావిధిని నియమించుకోవచ్చు. విరజా హోమం చేసే అగ్నిని తెచ్చి ఆజ్యంతో సమిధులతో చరువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చేయాలి. దీక్ష తీసుకునే రోజు ముందుగా భూతశుద్ధిని ఆకాంక్షించి మళ్ళీ సమిధులతో ఆజ్యంతో మంత్రాలతో హోమం చేయాలి. నా దేహంలో ఈ తత్వాలు శుద్ధి పొందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణవాయువులు, సప్త ధాతువులు, సత్వ రజస్తమో గుణాలు, మనోబుద్ధి అహంకారాలు, ప్రకృతి పురుషులు, రాగము, విద్య, కళ, నీతి, కాలము, మాయ, శుద్ధ విద్య, మహేశ్వర సదాశివులు, శక్తి, శివతత్వము, వీటిని తత్వాలు అంటారు. వీటిని శుద్ధిని ఆకాంక్షించి విరజా మంత్రాలతో హోమం చేస్తే మానవుడు శుద్ధి పొంది విరజుడవుతాడు. మన తత్వాలన్నీ శుద్ధి అవ్వాలని కోరుకుంటే చాలు. ఇవన్నీ చెప్పడం కష్టం కాబట్టి, అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ పంచ ప్రాణాలు, సప్తధాతువులు, మన త్రిగుణాలకు అతీతంగా వెళ్ళాలి. కాబట్టి మన మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ మన తత్వాలు కదా. ఈ ప్రకృతి పురుషులు, మన దాంట్లోనే ప్రకృతి పురుషులు ఉన్నాం. ఈ స్త్రీతత్వం కింద ఉంటది, పురుషతత్వం పైన ఉంటది. మనం ఊర్ధముఖంగా వెళ్తేనే శివాకి అనుకున్నాం కదా. ఈ రాగద్వేషాలు, విద్య, కళ, నీతి, కాలము, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరు సదాశివులు, శక్తి, శివతత్వం, ఇవన్నిటినీ తత్వాలు అంటారు. ఈ తత్వాలను దాటి వెళ్ళాలని మనం భక్తిగా దండం పెట్టుకున్నా చాలమాట. వీటిని శుద్ధిని ఆకాంక్షించి విరజా మంత్రాలతో హోమం చేస్తే మానవుడు శుద్ధి పొంది విరజుడవుతాడు. అటుపైన ఆవుపేడ తెచ్చి ముద్దలు వేసి అభిమంత్రించాలి. హోమాగ్ని కుండంలో వేల్చి రోజంతా సంరక్షించాలి. అవిష్యం మాత్రమే భుజించి అగ్నికుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశి శుభ్రభాతాన హోమక్రియలన్నీ యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. నిరాహారుడుగా గడపాలి. పూర్ణిమ నాడు ప్రాతకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చేయాలి. హోమాంతంలో రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమకుండం నుంచి శ్రద్ధగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు పండితుడో జటిలుడో శిఖావంతుడో అయి స్నానం చేయాలి. సిగ్గుపడని వాడైతే ముండితుడో జటిలుడో శిఖావంతుడో అయి స్నానం చేయాలి. సిగ్గుపడని వాడైతే దిగంబరంగాను, సిగ్గుపడేవాడైతే కాషాయాంబర చర్మాంబర వలకాలలో ఏదో ఒకటి చుట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మలనూలు చుట్టుకోవాలి. దండం కట్టుకోవాలి. కాళ్ళు కడుక్కుని 2 సార్లు ఆచమించి ఆత్మను శరీరాన్ని సంకలీకరించి విరజానల సంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాధికమైన
అధర్వణ మంత్రాలను 6 చదువుతూ మూర్ధాది చరణాంతంగా అన్ని అవయవాలకు పులుముకోవాలి. అదే క్రమంతో భస్మంతో సముద్ధరణం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామానో జపిస్తూ ఈ పని చెయ్యాలి. ఆ తరువాత త్రియాశ మంత్రంతో త్రిపుండాలు ధరించాలి. శివభావాన్ని పొంది శివభావాన్ని ఆచరించాలి. అనిత్యము ముప్పొద్దలా ఇలా చేస్తే అది పాశుపత వ్రతమవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు భుక్తి ముక్తి ప్రదమవుతుంది. ఇలా పాశుపత వ్రతం చేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తు మహాదేవుడు లింగమూర్తి సదాశివుడుగా పూజనీయం అవుతాడు. నారద, భస్మ స్నానం వల్ల కలిగే మహాపుణ్యం సర్వ సౌఖ్యకరం. ఆయురారోగ్య భోగ భాగ్య బల పుష్టివర్ధనం, రక్షణ కోసం, మంగళార్థం, సర్వ సంపత్ సమృద్ధి కోసం, మృత్యుభయ మహామారీ భయ నివారణ కోసం మనుషులు ఈ భస్మ స్నానం చెయ్యాలి. ఎన్ని చేసినా చేయకపోయినా విన్నా మనం చేసిన ఫలితం కలుగుతుంది. అవన్నీ కూడా మనం అంతా ఎన్ని తెలిసిన వాళ్ళు ఎన్ని మనకు ఉంటారు, కానీ కనీసం చదివినా మనకు ఇలా ఉంటుందని అర్థమవుద్ది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 245వ భాగం సంపూర్ణం. అధ్యాయం 9 సంపూర్ణం.